శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి సాయంత్రం 6:31 వరకు. తదుపరి విదియ. విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 5:12 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం ఉదయం 11:46 వరకు. తదుపరి సౌభాగ్య యోగం. భవకరణం సాయంత్రం 6:31 వరకు. తదుపరి బాలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 9:09 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:44 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:37 నుండి 9:21 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు అయినటువంటి ఈ రోజున కార్తీక స్నానారంభం. ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానము, దానము, జపము, భగవదారాధనము, ఉపవాసము, అలాగే దీప ప్రజ్వలన, ఇవన్నీ కూడా అనంతమైనటువంటి పుణ్యఫలాలను మనకు అందించేటటువంటి ప్రక్రియలు. వీటిల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది ఏమిటంటే కార్తీక స్నానం. కార్తీక దామోదర నామస్మరణ పురస్సరంగా ఎవరైతే సూర్యోదయానికి ముందుగా స్నానం చేస్తారో వారందరికీ ఆ స్వామి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పారు. అయితే ఈ స్నానం ఎలా చేయాలి అన్నారు. సముద్ర స్నానం చేస్తే చాలా విశేషం అని చెప్పారు, లేదా ఏదైనా జీవనదుల్లో చేయమన్నారు. కావేరీ, తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి, భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని ఉన్న నదుల్లోకెల్లా కూడా 5 నదులను పంచగంగలుగా ప్రత్యేకంగా చెప్పారు. ఈ పంచగంగా స్నానం చేయవచ్చు. అది అవకాశం లేనటువంటి వాళ్ళు ఎక్కడైనా సరే తటాకాల దగ్గర, చెరువుల దగ్గర, బావుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయవచ్చు. అది కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే ఉండేటటువంటి ఆ బోరు దగ్గర ఉన్నటువంటి నీళ్ళని తీసుకొని గంగా నామస్మరణం చెప్తూ అభిమంత్రించి ఆ జలంతో స్నానం చేయమన్నారు. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రవచనం. గంగా గంగా అని అంటే చాలుట, సమస్త పాపాలన్నీ కూడా నశించి సాక్షాత్తు గంగలో స్నానం చేసినటువంటి విశేషమైన ఫలితం మనకు కలుగుతుంది అని చెప్పారు. అయితే ఈ కార్తీక మాసంలో స్నానానికి ఎందుకండి ఇంత విశేషం అన్నారు. గోష్పాదవంత స్థానం అంటే ఆవు గిట్ట పట్టేటటువంటి ఆ కొద్దిపాటి ప్రదేశంలో ఉండేటటువంటి నీళ్లు కూడా ఇప్పుడు గంగాజలంతో సమానం. కాబట్టి గంగాజలం సమస్త పాపాలను పోగొట్టేటటువంటి జలం కనుక ఆ గంగా స్నాన ఫలం అనేది కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానం వల్ల మనకు వస్తుంది. మరొక విశేషం ఏమిటండి, దీని వెనకాల ఉన్న అంతరార్థం అంటే, కార్తీక మాసాన్ని కౌముది మాసం అంటారు. సాధారణమైనటువంటి రోజుల్లో కంటే కూడా చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడట. అటువంటి చంద్రకిరణాలతో రాత్రంతా కూడా ఆ నాని ముద్దయి ఉన్నటువంటి ఆ జలంతో స్నానం చేయడం వల్ల చంద్రుడు ఆయన మనఃకారకుడు, ఓషధలకు ఆయన అధిపతి. కాబట్టి అటువంటి ఆ ఓషధి గుణాలు, ఔషధ గుణాలు మనం పరిపూర్ణంగా పొంది తేజస్సుని, ఓజస్సుని మనం పొందాలి అనేటటువంటి భావనతో తెల్లవారుజామునే స్నానం చేయమన్నారు. ఎందుకండి తెల్లవారుజామున అంటే, మళ్ళీ సూర్యుడి యొక్క కిరణాలు తగలడం వల్ల ఆ జలంలో ఉన్నటువంటి ఆ శీతాంశు కిరణ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయమన్నారు. అటువంటి కార్తీక స్నానారంభం ఈ పర్వదినం ఈనాడు. అట్లాగే బలిపాడ్యమి ఈనాడు. వామనుడి చేత పాతాళానికి తొక్కబడ్డటువంటి ఆ పాతాళలోక చక్రవర్తి అయినటువంటి బలిచక్రవర్తి భూలోకానికి వచ్చి పితృదేవతల యొక్క ప్రతినిధిగా, ఆయన పితృదేవతలందరూ వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారా, భూలోకంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అని వాళ్ళందరినీ సందర్శించి అనుగ్రహించడం కోసం ఆ బలిచక్రవర్తి భూలోక సంచారం చేసేటటువంటి పుణ్యప్రదమైనటువంటి పర్వం ఈనాడు బలిపాడ్యమి అంటారు. ముంగిళ్ల ముందు చక్కగా పంచరంగులతో అలంకరించి దాని మీద ధాన్యపు రాశిని ఏర్పాటు చేసి బలిచక్రవర్తిని ఆవాహన చేసి చక్కగా అర్చన చేస్తారు. అటువంటి ఆ బలిచక్రవర్తి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారందరికీ లక్ష్మీనారాయణుల యొక్క కృప కూడా పరిపూర్ణంగా ఉంటుందనే భాగవతాది గ్రంథాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి అటువంటి లక్ష్మీనారాయణుల యొక్క దివ్యకృప, దామోదరుడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక
ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారు ఏ దైవ దర్శనం ద్వారా సకల శుభాలని పొందగలుగుతారో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ధరించడం ద్వారా నేడు అన్ని కార్యక్రమాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈరోజు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. నేటి ప్రత్యేకత కార్తీక మాస ప్రారంభం. దీపదో లభతే విద్యాం, దీపదో లభతే ధ్రువం, దీపదో లభతే చాయు, దీపదో లభతే శ్రియం. కార్తీక మాసం పూర్తిగా అంటే కార్తీక మాసం నిండుగా దీపాలని కానీ వెలిగించి శంకరుని ముందు పెట్టగలిగితే ఆయుష్యం వృద్ధి పొందుతుంది, తేజస్సు కలుగుతుంది, సంపద పెరుగుతుంది, అన్నిటిలోనూ శుభ వర్తమానాలే సిద్ధిస్తాయి కూడా. అటువంటి కార్తీక మాసం ప్రేక్షకులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ ముందుగా పంచాంగాన్ని తెలుసుకుందాం. ఈరోజు కార్తీక శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి, శనివారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో రవిచంద్రులు ఉంటే వృశ్చికంలో బుధ శుక్రులు కనిపిస్తున్నారు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా అనారోగ్యం లేకుండా ఉంటారు, వస్తున్నటువంటి వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని భద్రంగా దాచే అవకాశంతో ఉంటారు, రాబోయే కాలంలో వివాహాది శుభకార్యాలు నెరవేర్చవలసి ఉంది కాబట్టి దానికోసం సిద్ధం చేసుకుని ఉంటారు, బంధుజనాల యొక్క సహాయ సహకారాన్ని అపేక్షిస్తూ ఉంటారు, అధికారులతో వాద వివాదాల్ని చేయకుండా ఉంటారు, కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన కోసమని విశేషంగా ప్రయత్నించి విజయవంతంగా ఆ ఫలితాన్ని సాధించుకోగలుగుతారు. బలిపాడ్యమి సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మ జలంతో అభిషేకించినట్లయితే వ్యాపార అభివృద్ధి సాగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నూతన వాహనాన్ని తీసుకునేటటువంటి అవకాశం గోచరిస్తోంది. బంగారము, వెండి మొదలైనటువంటి లోహాలని కొనుక్కునే అవకాశం కూడా గోచరిస్తోంది. పై అధికారులతో క్రింది వారితో సంపూర్ణమైనటువంటి సహకార భావంతో ఉండేటటువంటి కారణంగా పనిచేస్తున్నటువంటి సంస్థలో మంచి కీర్తి ప్రతిష్టల్ని పొందగలుగుతారు. ఎవరితోనూ వాద వివాదాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కారణంగా అందరికీ తల నాలుకగా ఉండే అవకాశం వీరికి హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. శత్రు బాధ ఉంది కాబట్టి ఏ పనిని చేయబోయినా గోప్యంగా చేయడం, దాని గురించినటువంటి లాభాలు విశేషాల్ని వివరించి చెప్పడం అంత సరికాదనే యథార్థాన్ని గుర్తించగలగాలి కూడా. బలిపాడ్యమి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో అర్చించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరికీ కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్య బాధ కలుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన, శ్వాసకోశానికి సంబంధించిన, కంటికి సంబంధించిన, అజీర్ణానికి సంబంధించిన అనారోగ్యాల్లో ఏ 2, 3 తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రపు బద్ధకాన్ని లేకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఒకరి నుండి ఒకరికి సంక్రమించేటటువంటి వ్యాధి నిర్లక్ష్యంగాని చేసినట్టయితే తప్పక అందరికీ సంక్రమించే అవకాశం ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు ఈ రాశివారు. బలిపాడ్యమి సందర్భంగా మిథున రాశివారు కాశీ విశ్వేశ్వరుణ్ణి
పసుపు జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి స్వల్పమైన అనారోగ్య భావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. వాహనాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఉంటుంది, కానీ ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా లేకపోయేటటువంటి కారణంగా ఆ విధమైన ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. వాయిదా వేసుకోరు, పూర్తిగా విరమించుకునే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ముందు నాటికి మరింత ఖర్చు కావలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉండేటటువంటి కారణంగా సొమ్ముని నిల్వ చేసుకునేటటువంటి దృక్పథంతోనే ఉంటారు. ఇది కుటుంబంలో ఉండేటటువంటి సభ్యులకి నచ్చకపోవచ్చు, కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తి చేయవలసిన పని ఇదే అనే విశేషాన్ని ముందు నాటికి తెలుసుకోగలుగుతారు. బలిపాడ్యమి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే తప్పక సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి స్థిరాస్తిని సంపాదించాలనే తీవ్రమైనటువంటి ప్రయత్నంలో ఉంటారు. రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇచ్చేందుకు ఏమాత్రం ముందుకొచ్చే అవకాశం ఉండదు. సంతానంలో ఇంకా ఎవరైనా విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారికి ఏ విధమైనటువంటి అనుకూలతాభావము ఉండే అవకాశం ఉండదు. నిరుద్యోగులు ఉన్నట్లయితే వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. వివాహాది ప్రయత్నాలకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలించుతాయి, కానీ తాత్కాలికంగా వివాహం వాయిదా పడే అవకాశం గోచరిస్తుంది. రద్దు మాత్రమే అవకాశం లేదు. బలిపాడ్యమి సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వరుని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ధైర్యంగా ఉంటారు. సాహసాన్ని చూపించగలిగిన స్థితిలో ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే పై స్థాయి ఉద్యోగం కోసమని పోటీ పరీక్షలన్నింటినీ రాసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల దగ్గర, అంటే ఆ రంగంలో మంచి అనుభవం కలిగిన వారి దగ్గర శిక్షణని కూడా తీసుకుంటూ కనిపిస్తారు. కానీ తాత్కాలికంగా ఆ శిక్షణ అంతా కూడా సమయ అభావం కారణంగా వ్యర్థమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి పరీక్షకే వెళ్ళలేకపోవచ్చు కూడా. ఆరోగ్యం అనుకూలిస్తూనే ఉంటుంది. ఏ విధమైన అనారోగ్య భావన ఉండదు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారు క్రమం తప్పకుండా ఔషధ సేవని చేస్తూ కుటుంబంలో సుఖ శాంతుల్ని నింపగలుగుతారు. బలిపాడ్యమి సందర్భంగా కన్యారాశి వారు శ్రీనృసింహుణ్ణి సన్నజాతులతో అర్చించినట్లయితే తప్పక గృహ లాభమయ్యే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట చాలా మెత్తగా మాట్లాడతారు. లోపల కాఠిన్య భావం ఉన్నప్పటికీ కూడా కనిపించకుండా ఉంటారు. పై అధికారులతో చక్కని వినయ విధేయతలతో మాట్లాడుతూ వారిని లోబరుచుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము ఉండకుండా ఉంచుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో తీవ్రమైనటువంటి శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. కొత్తగా కొనుక్కున్నటువంటి ఇంటికి సంబంధించిన గృహోపకరణ సామగ్రికి, సుందరీకరణకి ఎక్కువ సొమ్ముని వినియోగిస్తూ కనిపిస్తారు. అది కుటుంబ సభ్యులకి పెద్దగా నచ్చకపోయే అవకాశం గోచరిస్తోంది. బలిపాడ్యమి సందర్భంగా తులారాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది. ఇంతకుముందు చేసినటువంటి అప్పు వడ్డీతో సహా దాదాపుగా తీరిపోయేటటువంటి పరిస్థితి గోచరించవచ్చు. వివాహాది శుభకార్యాలు ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి దానికోసం ధన సమీకరణ చేసుకుంటూ కనిపిస్తారు. అది తప్పక ఫలించే అవకాశం బలంగా గోచరిస్తోంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండేటటువంటి కారణంగా ఆ ఆనందంతో ఎక్కువ ఖర్చుని చేస్తూ కనిపిస్తారు. ఈ రాశివారు కొద్ది అదుపు చేసుకోవడం ఖర్చుని అత్యవసరం. బలిపాడ్యం సందర్భంగా వృశ్చిక రాశి వారు గణపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అహంకార భావం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. ఆ కారణంగా మానసికమైనటువంటి ఉద్వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. విద్య కోసం విశేషంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అందులో ఎక్కువ భాగం వ్యర్థమైనటువంటి వ్యయమే అవుతూ ఉంటుంది. కుటుంబంలో అది ఎందరికో నచ్చనటువంటిదిగా ఉండొచ్చు. వినోద విహారయాత్రల్ని చేస్తూ ఆర్థికమైనటువంటి వ్యయాన్ని మరింతగా చేస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించలేక పరీక్షలకి సిద్ధపడరు. వెంటనే పరీక్షల్ని చేయించుకోవడం, తనతో పాటు తన సంతానానికి, తన భర్త భార్యకి చేయించడం ఎంతైనా అవసరమైన విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి. బలిపాడ్యమి సందర్భంగా ధనురాశి వారు మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే ఉద్యోగ లాభం అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఆనందాన్ని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు. కుటుంబంలో సహాయ సహకారాలు సంపూర్ణంగా భార్య, భర్త, పుత్రుల నుండి వచ్చేటటువంటి కారణంగా ఏ విధమైన మానసిక సంక్షోభానికి గురి కానే కారు. వ్యాపారాన్ని మరో చోట కూడా ప్రారంభించాలనే ఆలోచన అయితే కలిగి ఉంటారు. కానీ వ్యాపార ప్రారంభానికి కావాల్సినటువంటి ధనాన్ని మరో చోటు నుండి అప్పుగా తీసుకోవడానికి మాత్రం మనసు ఇష్టపడదు. కాబట్టి మానసికంగా ఇష్టపడని ఆ విషయాన్ని విరమించుతారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం లభిస్తుందన్నప్పటికీ కూడా తీసుకోవడానికి ఏమాత్రము కుటుంబ సభ్యులు అంగీకరించరు. కుటుంబం మొత్తం ఐకమత్య సాధనతో, ఏకాభిప్రాయ సాధనతో ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు మకర రాశి వారు. బలిపాడ్యమి సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో అర్చించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే నూతన వ్యాపార ప్రారంభం చేయాలనే దిశగా బాగా ఊగుతూ కనిపిస్తారు. దానికి సంబంధించిన అనుభవజ్ఞులైనటువంటి వారితో సలహాలు, సంప్రదింపులు చేస్తూ కనిపిస్తారు. తాత్కాలికంగా మధ్యమ ఆర్థిక స్థితితో వ్యాపారాన్ని ప్రారంభించడానికి మొత్తం ఏర్పాటు చేసుకున్నా కూడా తగినటువంటి ధైర్యాన్ని చేయలేకపోతారు. ఆ సాహస భావం లేనటువంటి కారణంగా అన్నీ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఆ వ్యాపార ప్రారంభాన్ని మాత్రం చేసుకోలేకపోతారు. భగవంతుని దయ వల్ల ఆరోగ్యం అంతా అనుకూలంగా ఉండేటువంటి కారణంగా ఏ విధమైన మానసికమైన దిగులు లేకుండా ఉంటారు. విద్యార్థులు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కూడా మధ్యమంగానే ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఏమాత్రము సిద్ధించే అవకాశం ప్రస్తుతానికి మాత్రం ఏమాత్రము లేనే లేవు. బలిపాడ్యమి సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వరుణ్ణి శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే ధనలాభం ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఇక్కట్లకి గురవుతూ ఉంటారు. రుణాన్ని తప్పక తీసుకోవాల్సిన పరిస్థితికి గురవుతారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగం మీద వచ్చేటువంటి ఆదాయం ఏమాత్రము సరిపడనటువంటి కారణంగా కొద్ది ఇబ్బందులకి ఎదురయ్యే విధానం కనిపిస్తోంది.
తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి నష్టం జరగదు. తెలుసున్నటువంటి వైద్యుల ద్వారా వైద్య సేవని పొందుతూ ఉండడం కారణం. పాడి పరిశ్రమని బాగా అభివృద్ధి చేస్తూ ఉంటారు. అయితే ఆర్థికమైనటువంటి లాభం కోసం కాకుండా చేస్తూ ఉండేటువంటి కారణంగా విశేషమైనటువంటి సంపాదనని పొందగలుగుతారు ముందు నాటికి. బలిపాడ్యమి సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే ఆగిపోయిన పనుల్లో వేగవంతమైనటువంటి కదలిక ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. బలిపాడ్యమి సందర్భంగా సంపూర్ణంగా సర్వరాశుల వారికి శివ కేశవ అనుగ్రహం కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. కార్తీక మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో కార్తీక మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో విధులేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే నదీ స్నానాలకి, శివాలయంలో విష్ణు ఆలయంలో వెలిగించే దీపాలకు దానాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అయితే కార్తీక మాసంలో నెల రోజులు తెల్లవారుజామున చన్నీటితో స్నానం చేయలేని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం స్కాంద పురాణంలో చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు అంటే కార్తీక శుక్ల పాడ్యమి, కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే కార్తీక బహుళ అమావాస్య, ఈ 3 రోజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసినట్లయితే కార్తీక మాసం నెల రోజుల పాటు తెల్లవారుజామున స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి వీలైన వాళ్ళు నెల రోజులు చన్నీళ్లతో తెల్లవారుజామున స్నానం చేయండి. అలా వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మొదటి రోజు పౌర్ణమి అమావాస్య ఈ 3 రోజుల్లో చేస్తే నెల రోజుల స్నాన ఫలితం సిద్ధిస్తుంది. అలాగే కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. అయితే ప్రతిరోజు శివాలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళి సాయంకాలం పూట కార్తీక దీపం వెలిగించలేని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం స్కాంద పురాణంలో చెప్పారు. స్కాంద పురాణం వైష్ణవ ఖండం ఏం చెప్తుందంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు, కార్తీక శుక్ల చతుర్దశి అంటే వైకుంఠ చతుర్దశి రోజు, కార్తీక పౌర్ణమి రోజు, ఈ 3 రోజుల్లో శివాలయ ప్రాంగణంలో విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే నెల రోజులు శివకేశవ ఆలయాల్లో సాయంకాలం పూట దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కాబట్టి వీలైన వాళ్ళు నెల రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించండి. అలా వీలు కాని వాళ్ళు శుక్లపక్ష ద్వాదశి, శుక్లపక్ష చతుర్దశి, అలాగే కార్తీక పౌర్ణమి ఈ 3 రోజుల్లో దీపాలు వెలిగించి నెల రోజులు దీపాలు వెలిగించిన విశేషమైన ఫలితం పొందండి. అలాగే కార్తీక మాసంలో కేవలం ఆదివారాలు తెల్లవారుజామున స్నానం చేసినా కూడా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని కూడా స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. అదేవిధంగా కార్తీక మాసంలో దీపదానానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీపదానం ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే మామూలు రోజుల్లో ఇచ్చే దీపదానం కంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపదానం చేస్తే 2 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. గంగా తీరంలో దీపదానం చేస్తే 3 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. కాబట్టి వీలైతే చిలుకు ద్వాదశి రోజు కానీ గంగా తీరంలో కానీ దీపదానం చేసి ఉత్తమ ఫలితాలు పొందండి. అదేవిధంగా కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే నదీ స్నానాలకు, దేవాలయాల్లో వెలిగించే దీపాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో జాగరణకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కార్తీక మాసంలో రాత్రి మొదటి జాము వరకు జాగరణ చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. ఒకవేళ జాగరణ చేయటం వీలు కాని పక్షంలో జాగరణ చేసే వాళ్లను దర్శించినా కూడా వాళ్ళ పుణ్యంలో 100వ వంతు పుణ్యం లభిస్తుందని కూడా స్కాంద పురాణంలో ఉంది. అలాగే కార్తీక మాసంలో తెల్లవారుజామున చన్నీటి స్నానాలు చేయలేని వాళ్ళు, దీపాలు వెలిగించలేని వాళ్ళు, కార్తీక వ్రతం ఆచరించలేని వాళ్ళు ఎవరికైనా కొంత ధనం ఇచ్చి వాళ్ళ తరపున వాటన్నిటినీ ఆచరించమని వాళ్ళకి చెప్పవచ్చు. దీన్నే వరణ ఇవ్వటం అనే పేరుతో పిలుస్తారని బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించాడు. ఇలా వరణ ఇవ్వటం కూడా వీలు కాని వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం స్కాంద పురాణంలో చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా సరే
ఏదైనా పుణ్యనదీ జలాన్ని తీర్థంలాగా స్వీకరిస్తూ హరినామస్మరణ చేస్తే కార్తీక మాసంలో స్నానాలు చేసిన ఫలితం, దీపాలు వెలిగించిన ఫలితం, దానాలు ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుందని కూడా స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి విధులు ఆచరించటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి జీవనదీ జలాన్ని తీర్థంలా స్వీకరిస్తూ హరినామస్మరణ చేయండి. అన్ని పుణ్యకార్యాలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గర కానీ, మర్రి చెట్టు దగ్గర కానీ కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం ఇచ్చిన, నువ్వులు దానం ఇచ్చిన సమస్త గ్రహదోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ ముఖ్యమైనటువంటి విధులు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు యమద్వితీయ భగినీ హస్త భోజనం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.